నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. కాస్త సంపాదన పెరగగానే వాడికి కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి అన్నారు మా నాన్నగారు తన స్నేహితుడిని ఉద్దేశించి. కళ్ళు నెత్తి మీదకి ఎక్కడం అంటే ఏమిటో అర్థం కాక ఎవరికన్నా తల మీద ఉంటాయా కళ్ళు అంటూ నవ్వేవాళ్ళం చిన్నప్పుడు. చూసుకోకుండా పెద్దవాళ్లకో పుస్తకాలకో కాళ్ళు తాగితే ఏం కళ్ళు మూసుకుపోయాయా అంటూ కోప్పడేవారు మా అమ్మగారు. ఓసారి నేను మా స్నేహితురాలు రోడ్డుపై నడుస్తూ ఉంటే ఆకతాయి కుర్రవాడు మా స్నేహితురాల్ని రాసుకుంటూ పోయాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. ఏం కళ్ళు కనపడడం లేదా అంటూ కోప్పడ్డాను. చిన్నప్పుడు కళ్ళకి గంతలు కట్టే ఆట ఆడుకునేవాళ్ళం అంతా. ఆటలో దొంగైన పిల్లల కళ్ళకి గంతలు కడితే ఆ చీకటిని భరించలేక ఎలాగోలా కాస్త సందు చేసుకొని ఆ గంతల మధ్య నుండి కొంచెం కొంచెం చూడడం మీకు గుర్తుండే ఉంటుంది కదూ. ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు మన సౌందర్య లహరి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 ఫ్యాంటాస్ బ్యూటీ సెలూన్కి వచ్చేసింది. మరి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో బ్యూటీ ఎక్స్పర్ట్ లలితారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలితారెడ్డి గారు. ఈరోజు మన సౌందర్య లహరిలో మన సఖులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది మా మదరిమ. అది ఏ సీజన్ అయినా కానివ్వండి, అది వింటర్ కాదు సమ్మర్ కాదు, ఎప్పుడైనా కానివ్వండి. ముఖ్యంగా లేడీస్ కి ప్రాబ్లం చాలా ఎక్కువగా ప్రెషర్ జనరేషన్ లో టెన్షన్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైన కొద్దీ, అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎక్కువయ్యే కొద్దీ కూడా ఏంటంటే, అలానే టీవీ వాచింగ్ కూడా. అవును, వీళ్ళందరికీ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్. దానివల్ల ఏజ్ ఎక్కువగా కనిపించడము, అసలు అందంగా లేకుండా ఉండడము, ఇలాంటి దీంతో సఫర్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా స్పెషల్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది, అది చూపిద్దామా? తప్పకుండా అండి. ఈ క్లయింట్ని చూడండి మా, ఫేస్ అంతా డల్గా ఉంది, కళ్ళ కింద చూడండి ఇంకా డల్గా ఉంది, కొంచెం డ్రైగా కూడా ఉంది. డ్రైగా కూడా ఉంది. ఆ డ్రైనెస్ వల్ల వచ్చింది. ఓహో, మెయిన్ కొంచెం రింకిల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. కానీ 40 years దాటిన తర్వాత ఎవరికైనా కానీ కళ్ళ కింద అంత హెల్దీగా ఉండదు. న్యాచురల్ గానే ఏంటి అంటే అక్కడ సెబమ్ గ్లాండ్స్ ఉండవు, ఆయిల్ సెక్రీషన్ ఉండదు. ఓకే. సో దానివల్ల ఏంటి అంటే ఫస్ట్ రింకిల్స్ స్టార్ట్ అయ్యేది కళ్ళ కింద నేను చెప్పుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే రింకిల్స్ స్టార్ట్ అయ్యాయో అప్పుడేంటి డార్క్గా కనిపించడం మొదలు పెట్టింది. సో 40 years తర్వాత ఇది చాలా కామన్ ప్రాబ్లం, ముఖ్యంగా లేడీస్లో. ఓకే. కానీ ఈ రోజుల్లో ఏంటి 20 years వాళ్ళకు కూడా వస్తుంది. సో ఎలాంటి వాళ్ళకైనా కానీ ఇప్పుడు మనం చూపించే ట్రీట్మెంట్ పనిచేస్తుంది అన్నమాట. ఓకే. మెయిన్ ఏంటి అంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ చాలా కారణాల వల్ల వస్తాయి. మసాజ్ చేస్తూ ఫస్ట్ క్లెన్సింగ్ చేస్తూ మాట్లాడదాము. తప్పకుండా. సో ముందుగా మనం క్లెన్సింగ్ చేస్తామా? ఓకే. అంటే స్కిన్ క్లీన్ చేసేదానికి, ప్లస్ రింకిల్స్ ఉన్నాయి కదా అవి తగ్గించేదానికని కాదు, హైడ్రేషన్ ఇచ్చేదానికి క్లెన్సింగ్ చేస్తామన్నమాట. సో కళ్ళ పైన కాబట్టి ఫేస్ కంటే తక్కువ ప్రెషర్ పెట్టి చాలా తక్కువ, అందుకనే ఈ 2 fingers యూజ్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ 2 fingers యూజ్ చేస్తామో ఎక్కువ ప్రెషర్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ 2 fingers యూజ్ చేసాము అంటే కళ్ళకు కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడు కూడా కళ్ళని గట్టిగా రుద్దకూడదు. అలానే ఏంటి అంటే కొంతమంది ఎక్కువసేపు సిస్టమ్ ముందు ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే అది మనం ఆపలేని విషయం. అంటే అది జాబ్ చేసుకునే వాళ్ళకి తప్పనిసరిమ్మా, కానీ జాబ్ చేయని వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళకేంటి అంటే వాళ్ళు మధ్య మధ్యలో ఒక ½ an hourకి ఒకసారి రెస్ట్ తీసుకోకపోయారు అంటే కూడా చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంది ఆ రేడియేషన్ వల్ల. ఓకే. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరికైనా కానీ ఏంటి అంటే ఒక చిన్న హోమ్ టిప్ ఏంటి అంటే, ఇప్పుడు ముఖ్యంగా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు ఉండేవాళ్ళు అరగంటకు ఒకసారి జస్ట్ కొంచెం వెనక్కి జరిగి 2 minutes రిలాక్స్ అయ్యారు అంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. వీలున్నప్పుడు వీక్లీ థ్రైస్ పాలల్లో ముంచిన దూదిని కళ్ళ మీద పెట్టుకొని జస్ట్ ఒక 5 minutes రిలాక్స్ అవ్వడం. సో క్లెన్సింగ్ 5 minutes చేయాలిమ్మా. ఓకే. సో 5 minutes క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత జనరల్గా క్లీన్ చేసేద్దాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్. ఇప్పుడు మీరు క్లెన్జింగ్ క్రీమ్ వాడారు కదండి, ఇప్పుడు పర్టికులర్గా ఈ స్కిన్ టైప్కి ఈ టైప్ ఆఫ్ క్లెన్జింగ్ వాడాలి అని చెప్పేసి ఏమైనా ఉంటుందా? కళ్ళకు ఒక 2-3 క్లెన్సర్స్ మాత్రమే ఉంటాయి. అవి సీవీడ్, క్యాక్టస్తో చేసిన ఉంటాయి, ఫ్లవర్ బేస్డ్ ఉంటాయి. ఓకే. లిక్విడ్ క్లెన్సర్స్ కూడా వాడచ్చు. ఓహో, అట్లా అన్నమాట. కానీ స్పెషల్ ప్రోడక్ట్స్ అయి ఉండాలి అవి.
ఓకే. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ఎక్కడికి బయటకు వెళ్ళినా జనరల్గా మేకప్ ఏం లేకపోయినా జస్ట్ అట్లీస్ట్ కాజల్ మస్కరా అయినా అప్లై చేస్తూ ఉంటారు. సో కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే బాగా స్ప్రెడ్ అయిపోయి కళ్ళ చుట్టూ మనకి నిజంగా చారలు లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తాయి. అది సరిగ్గా వాష్ చేసుకోకపోవడం కూడా మెయిన్ రీజన్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఐ మేకప్ చేసుకున్నప్పుడు ఏంటంటే మాధురిమ క్లెన్సింగ్ తప్పనిసరి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ చేస్తూ మాట్లాడదాం. ఓకేనండి. ఇది కూడా విటమిన్ ఈ రిచ్ మసాజ్ క్రీమ్. మసాజ్ క్రీమ్ ఇందాక క్లెన్జింగ్, ఇప్పుడు మసాజ్ ఇది నరిషింగ్ క్రీమ్ అన్నమాట. దీంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలానే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ క్యూ కూడా ఉంటుంది అనమాట. కోఎంజైమ్ Q10 కూడా ఉంటుంది. సో ఇవన్నిటి వల్ల ఏంటి అంటే ఇది చాలా రిలాక్సేషన్ ఇస్తుంది, తర్వాత నరిష్మెంట్ ఇస్తుంది మా కళ్ళ కింద స్కిన్కి. ఓకే. ఇది కూడా మసాజ్ చాలా నైస్గా చేయాలి, సర్క్యులర్ మోషన్లో చేయాలి, అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేస్తారు. స్పెషల్ టెక్నిక్ ఉంటుంది మా దీనికి మసాజ్ కూడా. ఐ మసాజ్ స్పెషల్ టెక్నిక్తో చేస్తారు. ఓకే. సో క్లీన్ చేసేద్దామా, చాలా టైం అయిపోయింది. ఓకే. మసాజ్ క్రీమ్ క్లీన్ చేసేసాం కదండి, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఒక స్పెషల్ అండర్ ఐ జెల్ అప్లై చేస్తామా. ఓకే. అంటే ఇది మసాజ్ చేయడమా లేకపోతే జస్ట్ అప్లై చేయడం? అది ఒక మెషిన్తో మసాజ్ చేస్తాం. ఓహో, ఇప్పుడు ఇక్కడ మనం మెషిన్ వాడచ్చు. సో ఫస్ట్ క్లెన్జింగ్ చేశారు, తర్వాత మసాజ్ చేసి జెల్ అప్లై చేస్తున్నారు. సో మరి ఈ మిషన్ ఎంతసేపు పెట్టాలంటారు? 3-4 minutes పెడితే చాలు. ఆల్మోస్ట్ అయిపోయింది టైం, క్లీన్ చేసేద్దాము. ఓకేనండి. సో మరి మిషన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? ఒక ప్యాక్ మా స్పెషల్ ప్యాక్. ఓకే. సో ఐకి అన్నిటికీ మీరు స్పెషల్గా అన్నారు, సో అదే స్పెషల్ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఇదేంటి అంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అనమాట, కొన్ని సీరమ్స్ ఉంటాయి, ఫ్లోరల్ సీరమ్స్ ఉంటాయి అన్నమాట. సో వీటితో చేసింది. సిట్రిక్ యాసిడ్ ఏంటి అంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది. ఫ్లవర్స్ సీరం ఏంటి అంటే చాలా సాఫ్ట్నెస్ ఇస్తుంది అనమాట, మొత్తం ఆ డ్రైనెస్ని మొత్తం తగ్గిస్తుంది అనమాట. సో మరి ప్యాక్ ఎంతసేపు ఉండాలంటారు? ఇది ఒక 15 minutes ఉండాలి మా. ఓకే. ప్యాక్ అంటే మనకి జనరల్గా ఏదైనా క్రీమ్ లాగా అప్లై చేస్తారా? లేదమ్మా, ఇది కూడా ఒక పేపర్ ప్యాక్ లాగా, జెల్ ప్యాక్ లాగా వస్తుంది అనమాట. ఓకే. చూస్తున్నారమ్మా, ఇది ఒక స్పెషల్ జెల్ ప్యాక్ అనమాట. ఓకే. సో మనకి అదంతా జెల్ కవర్ అయ్యేట్టుగా చూస్తామన్నమాట. ఇట్లా చూడండి, అంటే ఇప్పుడు ఆ కవర్ అంతా కూడా మనకి జెల్ లా అనిపిస్తుంది. అవునమ్మా, జెల్ లాగా. ఇలానే ఒక 15 minutes ఉంచుకోవాలి దీన్ని. ఇది ఎంతసేపు ఉండాలంటారు ఈ ప్యాక్? ఇది 15 minutes ఉంచాలి మా. సో 15 minutes వదిలేసేయాలంటారు? అలానే వదిలేసేయాలి. సింపుల్గా మనకి ఫస్ట్ క్లెన్జింగ్ చేసి, తర్వాత మసాజ్ చేసి, తర్వాత జెల్ పెట్టి మిషన్ పెట్టి లాస్ట్లో ప్యాక్ వేసారు. సో ఇది ఆల్టర్నేటివ్ డేస్, అంటే ఒక రోజు తప్పించి ఇంకో రోజు అలా చేసుకుంటే చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. కానీ ఈ ప్యాక్ వచ్చేసి వీక్లీ వన్స్ మాత్రమే వేస్తాము. మామూలుగా మసాజ్ అయితే డే బై డే చేయాలంటే జస్ట్ వాళ్ళకి హోమ్ కేర్ కూడా చెప్తాను మా. చాలా మందికి ఏంటి అంటే ఊరికే రావాల్సిన ఫెసిలిటీ ఉండదు. సో అంటే వాళ్ళకి అలా లేనప్పుడు ఏంటి అంటే ఇంట్లో కూడా వాళ్ళు కొన్ని ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా డార్క్గా బల్జెస్ ఉన్నాయనుకోండి, స్కిన్ డార్క్గా ఉండి ఎక్కువ ఉబ్బుగా ఉందనుకోండి, పొటాటో ఉంటుంది కదా, దాన్ని తురిమి, ఫ్రెష్ పొటాటోని, అది గ్రీన్గా ఉండేదాన్ని మాత్రం అస్సలు తీసుకోకూడదు మా. ఓకే. సో దాన్ని ఆ పల్ప్ తీసుకునేసి కళ్ళ మీద పెట్టుకొని 3 minutes మా, దాన్ని తురిమేసేసి ఆ తురుముని కళ్ళ మీద పెట్టుకొని 3 minutes ఉంచుకోవాలి. ఇలా వీక్లీ 2 or 3 ఓకే చేశారు అంటే చాలా వరకు డార్క్నెస్ తగ్గుతుంది. చాలా మంది ఎక్కువసేపు పెట్టుకుంటే మంచిది కదా అని అనుకుంటూ ఉంటారు. ఎక్కువసేపు పెట్టుకున్నారు అంటే మాత్రం ఏమవుతుంది అంటే చాలా డ్రై అయిపోతుంది. పొటాటో ఏం చేస్తుంది, స్టార్చ్ అది, కాబట్టి డ్రై చేస్తుంది స్కిన్, ఇంకొంచెం రింకిల్స్ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే బాగా మంచినీళ్ళు తాగుతారో వాళ్ళకి నిజంగానే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉండవు. సో మరి 15 నిమిషాల తర్వాత ఒకసారి రిజల్ట్ వెయిట్ చేద్దామా? తప్పకుండా. 15 minutes అయిపోయిందా, తీసేద్దాం. తప్పకుండా. ఓకే. ఇప్పుడు చూడండి మధురిమ, ఫస్ట్ మీరు చూసారు ఇక్కడంతా లైన్స్ ఉన్నాయి, చాలా డార్క్ గా, అలాగే మనకి రఫ్ గా, డ్రైగా కూడా కనిపించింది. అండ్ ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే స్కిన్ చాలా, ఇక్కడ స్కిన్ కి డిఫరెన్స్ చూడండి. చాలా చక్కగా చెప్పారండి. మా సకులందరికీ ఒక మంచి ట్రీట్మెంట్ నేర్పించారు, స్పెషల్లీ కళ్ళ ప్రాబ్లం గురించి. ధన్యవాదాలు లలిత గారు. చూసారు కదండి, కళ్ళ చుట్టూ నల్లగా వలయాలు ఉన్న వారందరికీ ఈ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. కాసేపు కళ్ళకి గంతలు కట్టుకుంటేనే ఆ చీకటిని మనం భరించలేకపోయేవాళ్ళం. తప్పు చేస్తే కళ్ళు పోతాయంటూ ఉంటాం మనం, అదో ఆక్షేపణ.
ఆ మాట వినేందుకు కూడా మనకి ఇష్టం ఉండదు. నిజంగానే కళ్ళు కనపడకపోతే నిత్యం కళ్ళ నిండా చీకటే పరుచుకుని ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పలేం. దృష్టి కోల్పోయిన వారికి రంగులు ఎలా ఉంటాయో తెలియదు. వారికొచ్చే కళల్లోనూ శబ్దాలే వినిపిస్తాయి దృశ్యాల కన్నా అని అంటూ ఉంటారు. ప్రఖ్యాత దర్శకులు విశ్వనాథ్ గారి సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. కళ్ళు కనపడని గాయకుడికి అతడి స్నేహితురాలు సూర్యాస్తమయం, సముద్రం, ప్రకృతి ఎలా ఉంటుందో ఎంతో గొప్పగా వర్ణించి చెబుతుంది. స్పర్శ, శబ్దాల ద్వారా అనుభూతి చెందగలరు అంధులు కూడా. ఈ కార్యక్రమాన్ని చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు పసందైన వంటల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే అనిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఈరోజు మా సకులందరికీ ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? నేను రోజ్ ఫ్లవర్స్ పరిచయం చేయబోతున్నానండి. రోజ్ ఫ్లవర్స్ స్వీట్ ఐటమా? స్వీట్ ఐటమ్. ఓకే అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఓకే అండి. మైదా పిండి, ఎగ్స్, తినే సోడా, ఇలాచి, సాల్ట్ అండ్ షుగర్ పౌడర్ అండ్ ఆయిల్. రోజ్ ఫ్లవర్స్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అనిత గారు ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ మనకి చాలా హీట్ కావాలి. ఓకే. ఆయిల్ ఎంతండి? అంటే డీప్ ఫ్రై అవ్వడానికి సరిపోయినంత. అంటే యాక్చువల్లీ మనకి ఇక్కడ రోజ్ ఫ్లవర్ అది ఉంది కదండి, దీన్ని ముంచితే మునగాలి. ఓకే. ఇది బాగా హీట్ ఎక్కాలి. ఓకే. ఈ లోపు మనం పిండి కలిపి ఇది ఉంచాలండి ఇలాగే? అట్లానే ఉంచాలి. అంటే ఎందుకండి? ఇది బాగా హీట్ అయితేనే మనం పిండిలో ముంచగానే పిండి దానికి అంటుకుంటుంది. అంటుకున్న వెంటనే దీంట్లో పెట్టేసేయాలి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలండి? బౌల్ ఇవ్వండి, పిండి కలుపుకుందాం. ఓకే. సో మనం బౌల్ తీసుకొని దీంట్లో ఫస్ట్ ఒక స్పూన్ ఇస్తారా? ఎగ్స్ అండి? ఎగ్స్ అంటే ఎల్లోతో కూడా వేసేయాలండి మొత్తం? ఎల్లోతో వేసేయాలండి. ఇంకా వేసుకోవాలి అంటే బనానా కూడా వేసుకోవాలి. బనానా కొంతమందికి ఇష్టం ఉండదు కదా, కానీ నేను ఓన్లీ ఎగ్స్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ ఐటమ్ మామూలుగా మనకి నిల్వ ఉంటుంది కదా? అంటే మనం బనానా వేస్తే నిల్వ ఉంటుందండి? వారం 10 రోజులు ఉంటుందండి. మైదా పిండి అంటే గుడ్లు ఎన్ని వేయాలండి? అంటే క్వాంటిటీ ఉంటుందండి. ఒక 100 గ్రామ్స్ మైదా పిండి అయితే 2 ఎగ్స్. 100 గ్రామ్స్ అయితే 2 ఎగ్స్, ఒక బనానా. ఓకే. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బనానా వేసుకోవచ్చండి, ఇష్టం లేకపోతే వేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఒక పించ్ సాల్ట్, జస్ట్ టేస్ట్ కోసం. ఓకే. లేక సాల్ట్ వేయకపోతే మనం ఎంత షుగర్ వేసినా కూడా స్వీట్ రాదు. అంటే కంపల్సరీ కొంచెం సాల్ట్ వేయాలండి? ఏదైనా సరే కొంచెం ఒక పించ్ సాల్ట్ వేయాలి, లేకపోతే మనం ఎంత కిలో షుగర్ వేసినా కూడా అది టేస్ట్ రాదు మనకి. ఇప్పుడు షుగర్ పౌడర్ వేస్తున్నానండి. షుగర్ డైరెక్ట్ వేయట్లేదా? షుగర్ లేదు, అంటే కరగాలి కదా మనకి, అదైతే లేట్ అవుతుంది. అంటే ఎంత షుగర్ వేస్తున్నారు? ఇప్పుడు 100 గ్రామ్స్ మైదాకి ఒక 100 గ్రామ్స్ షుగర్. ఓకే. సో అంటే మనం మైదా ఎంత తీసుకుంటే షుగర్ కూడా అంతే తీసుకొని అది పౌడర్ చేసుకోవాలండి, ఎందుకంటే ఒక పిండిలో కలవాలి కాబట్టి. తినే సోడా, ఇలాచి ఫ్లేవర్ కోసం. వాటర్ ఇవ్వండి. కొంచెం వాటర్ వేసి దోశల పిండి కన్నా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. దోశల పిండి కన్నా కొంచెం చిక్కగా. సో అది బాగా మిక్స్ చేసుకోవాలండి, గడ్డలు ఉండొద్దు. మొత్తం పిండి మొత్తం దోశలాగా, దోశ పిండి కన్నా ఇంకొంచెం. ఓకే. బాగా అసలు చిన్న గడ్డలు కూడా లేకుండా కలుపుకోవాలి కదండి? హీట్ అయిపోయినట్టుందండి. హీట్ అయింది కదా, ఇప్పుడు హీట్ అయిన దాన్ని ఈ పిండిలో మొత్తం ముంచొద్దు, జస్ట్ హాఫ్. మొత్తం ముంచితే రాదండి? మొత్తం ముంచితే ఫ్లవర్స్ అన్నీ విడివిడిగా అయిపోతాయి. ఓకే. నైఫ్ ఇస్తారా? ఇది మొత్తం వేగక ముందే తీసేసేయాలి, వేగితే ముక్కలు అయిపోతుంది, రాదు. ఓకే. ఒకసారి
వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి తొందరగానే అయిపోతుంది కదండి. దీనికి ఆయిల్ హీటే ఉండాలండి. ఓకే. అనిత గారు, ఇప్పుడు మనకు కావాల్సినవి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేద్దాం? రోజ్ ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. ఓకే అంజలి, రోజ్ ఫ్లవర్స్ రెడీ అయినాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. తప్పకుండా అండి. రోజ్ ఫ్లవర్స్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. రోజ్ ఫ్లవర్స్ కి కావాల్సిన పదార్థాలు: మైదా, గుడ్లు, నూనె, ఉప్పు, తినే సోడా, పంచదార పొడి, ఇలాచి. రోజ్ ఫ్లవర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. అందులోనే ఒక రోజ్ ఫ్లవర్ స్టాండ్ పెట్టి బాగా వేడయ్యే వరకు ఉంచాలి. ఈ లోపు ఒక గిన్నెలో గుడ్లు, మైదా, చిటికెడు ఉప్పు వేసి పంచదార పొడి, కొద్దిగా తినే సోడా, యాలకుల పొడి, కొంచెం నీళ్లు పోసి దోసపిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి అయిన స్టాండ్ ని సగం వరకు పిండిలో ముంచి కాగిన నూనెలో పెట్టాలి. ఒక 5 నిమిషాలు అవి దోరగా వేగే వరకు ఉంచితే వేడి వేడి అందమైన రోజ్ ఫ్లవర్స్ రెడీ. రోజ్ ఫ్లవర్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని చూసాం కదండి. ఇప్పుడు ఇది టేస్ట్ చూసి చెప్తానండి. అంతేగారు, చాలా బాగున్నాయండి. చాలా మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేశారండి. అందుకోసం మీకు అనూస్ వాళ్ళ తరపు నుంచి ఒక గిఫ్ట్ వచ్చర్ అండ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. చూసారు కదా సకులు, అనిత గారు చేసినటువంటి రోజ్ ఫ్లవర్స్. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వస్తే మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి మాకు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 04023556540కి ఫోన్ చేసి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. సర్వేంద్రియాల్లో నయనం ప్రధానం అంటారు. అలాంటి ప్రధానమైన కంటి చూపును కోల్పోయి జీవిస్తున్న ప్రపంచ జనాభాలో 20% మంది మన దేశంలోనే ఉన్నారట. వారిలో దాదాపు 3 లక్షల మంది 16 సంవత్సరాల లోపు బాలలేనట. లక్షలాది మంది అంధులు చీకటిలో ఇతరులపై ఆధారపడుతూ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవిస్తున్నారు. మనుషులు మరణించాక వారి కళ్లను దానం చేయగలిగితే అంధులైన వీళ్లందరికీ కంటి చూపు ప్రసాదించిన వారవుతారు. అంధత్వాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ చర్య తప్పనిసరి. కానీ అలా మరణానంతరం తమ కళ్లను దానం చేయాలన్న అవగాహన లేని వాళ్లే మన దేశంలో ఎక్కువగా ఉన్నారు. చుట్టూ ఉండే బంధువులకు, పిల్లలకు, కుటుంబ సభ్యులకు రకరకాల సెంటిమెంట్లు మరణించిన వ్యక్తితో ఉంటాయి. అందువల్ల కూడా చాలామంది నేత్రదానానికి ముందుకు రారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్ల కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మనం ఉన్నాం జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పాల గారితో. మరి స్వప్న గారు ఈరోజు మనకి కస్టమ్ మేడ్ డిజైన్స్ని చూపించబోతున్నారు. సో మరి ఆ డిజైన్స్ ఏంటో, వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్తే శ్రీలక్ష్మి. స్వప్న గారు, మరి కస్టమ్ మేడ్ డిజైన్స్ అని చెప్పేసి నేను సకులకు ఆల్రెడీ, మరి వీటి ప్రత్యేకత ఏంటి? మనము ఇది కస్టమర్స్ చాయిస్తో చేసామన్నమాట. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ కలర్ బీట్స్ కాంబినేషన్, వాళ్ళ బడ్జెట్, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ప్రిపేర్ చేసామన్నమాట. ఇవి కొన్ని ఓకే. లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండ్లో ఉంది పచ్చి అనే వర్క్ అనమాట. ఈ పచ్చి వర్క్ మనము అన్కట్స్తో ప్రిపేర్ చేస్తామన్నమాట. ఓకే. సో పచ్చి వర్క్ అంటే ఏంటి? ఇది అన్కట్స్, ఫ్లాట్ అన్కట్స్ పెట్టేసేసి దాన్ని క్లోజింగ్ గోల్డ్తో ఇస్తారనమాట. ఓకే.
సో ఈ ప్రిపరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఉంది ఈ వర్కే. ఇప్పుడు ఈ వర్క్ అనేది మనకు ఎలా ఉంటుందంటే కొంచెము కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బడ్జెట్ ఎక్కువలో ఉంటుంది అనమాట. సో మనం జనరల్గా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి కొంచెం తక్కువ వెయిట్లో అండ్ డిజైన్ అనేది పెద్దగా కనబడేటట్టుగా ప్రిపేర్ చేసామన్నమాట. ఓకే. ఇప్పుడు వాళ్ళకు కాంబినేషన్ గ్రీన్ అండ్ వైట్లో అడిగారనమాట. సో మనము వైట్ సౌత్ సీ పర్ల్స్ యూజ్ చేసి ఆ లైట్గా గోల్డెన్ కలర్లో ఉంది. అండ్ ఇవి హార్నెక్స్ బీడ్స్ అనమాట. హార్నెక్స్ బీడ్స్ని కూడా ఎలా ఇచ్చామంటే ఫస్ట్ సింగిల్గా ఇచ్చేసి తర్వాత డబుల్గా ఇచ్చేసి మనం సైడ్కి వచ్చాక అది కాంబినేషన్ అనేది బ్రైట్ అవుతుంది అనమాట. ఓకే. సో తర్వాత దీని కాంబినేషన్ని సౌత్ సిపల్ ఇక్కడ డ్రాపింగ్ ఇచ్చేసి ఈ పచ్చి వర్క్ అనే దాంతో గ్రీన్ స్టోన్, సింగిల్ గ్రీన్ స్టోన్ ఇచ్చేసి మనం కాంబినేషన్ని ప్రిపేర్ చేసామన్నమాట. ఓకే. వాళ్ళ రిక్వైర్మెంట్ జనరల్గా యాక్చువల్గా వాళ్ళకి 15 గ్రామ్సే ఉండే. సో వాళ్ళకి 15 గ్రామ్స్లో ఇంత సైజ్ పెండెంట్ని ప్రిపేర్ చేసి తక్కువ బడ్జెట్లో మనము అన్కట్స్ యూజ్ చేసామన్నమాట. ఓకే. సో మొత్తం 15 గ్రామ్స్లోనే మనకి పెండెంట్ డిజైన్ చేశారు. చాలా బాగుందండి. సో అంటే ఇది ఎలా ఎటువంటి డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు అంటారు? ఇది జనరల్గా పట్టు శారీస్కే బాగుంటుంది. ఓకే. సో పర్టికులర్గా పట్టు శారీస్ వాటి మీదకి వేసుకుంటేనే బుట్టలు కాబట్టి ట్రెడిషనల్ శారీస్ మీదకే బాగుంటుంది. ఓకే అండి, చాలా బాగుంది. సో పెండెంట్ చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది. నెక్స్ట్ నాకు ఒక కస్టమర్ ఎమ్రాల్డ్స్ ఇచ్చారు. ఓకే. వాళ్ళకి పర్ల్స్ అండ్ ఎమ్రాల్డ్ కాంబినేషన్లో ఏదైనా పెద్ద సెట్ అడిగారు అనమాట. సో వాళ్ళకు కొంచెం తక్కువ వెయిట్లో గోల్డ్ యూజ్ చేసి అండ్ బీడ్స్ని హైలైట్ చేసి మనం ఇది ప్రిపేర్ చేసామన్నమాట. ఓకే. ఇది మనం జనరల్గా ఏంటంటే ఇక్కడ స్టోన్స్ ఇచ్చేసి ఈ ప్యాటర్న్ని యాక్చువల్ ఇప్పుడు ఫ్యాషన్లో ఉంది. సో మనం ఇక్కడ గోల్డ్ పీసెస్ ఇచ్చేసి మనం ఈ ఎంబ్రాయిడ్ బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్తో దీన్ని సెట్ చేసామన్నమాట. ఇప్పుడు ఇది పీస్ అనేది కూడా ఎలా తీసుకున్నామంటే ఇది గ్రీన్ ఎంబ్రాయిడ్కి జస్ట్ అన్కట్స్తో ఫ్రేమింగ్ ఇచ్చాం సింపుల్గా. ఓకే. జస్ట్ ఒక స్క్వేర్ లాగా. ఇది జనరల్గా అందరూ వేరే వేరే షేప్స్ తీసుకుంటారు. మనం ఈ స్క్వేర్ అనే షేప్ తీసుకొని మనం వైడ్ ఎక్కువ చేసామన్నమాట. కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు ఇలా అయితే. ఎంబ్రాయిడ్స్ కూడా ఇది ఈ షేప్లో ఉన్నాయి కాబట్టి ఎంత పెద్దగా తీసుకుంటే ఆ పీస్ అనేది మీకు ఆ డిజైన్స్ అవి షేప్స్ అనేది అంత బాగా కనబడుతుంది అనమాట. ఓకే. చాలా సింపుల్గా ఉందండి. అలాగే ఈ పెండెంట్ వల్ల అంటే ఈ లాకెట్ వల్ల మనకి ఈ ఫాలింగ్ అనేది కూడా చాలా వైడ్గా కనిపిస్తుంది, కొంచెం గ్యాప్ కూడా కనిపిస్తుంది. మరి ఈక్వల్గా దగ్గరగా ఉండటం కన్నా కూడా అలా ఉంటే చాలా బాగుంది. సో చూడడానికి కొంచెం హెవీగా ఉంది కదా. ఇది ఎటువంటి శారీస్ మీదకి క్యారీ చేయొచ్చు? ఇది మనం హెవీ పట్టు శారీస్కి క్యారీ చేయొచ్చు. ఓకే. కాంబినేషన్ ఏదైనా పర్వాలేదు, శారీ ఎలా ఉన్నా కూడా దీన్ని క్యారీ చేయొచ్చు ఎందుకంటే ట్రెడిషనల్ కలర్ కాబట్టి. అండ్ జనరల్గా దీనికి 2 కలర్ కాంబినేషన్స్ ఇచ్చాం కాబట్టి కాంట్రాస్ట్ రెడ్ కలర్కైనా సూట్ అవుతుంది ఇది. ఓకే. చాలా బాగుందండి. సో మరి దీనికి ఎంత వెయిట్ పడింది గోల్డ్? దీనికి 35 గ్రామ్స్ గోల్డ్ పడింది. ఓకే. సో అంటే మొత్తం మనకి 4 పెండెంట్స్ వచ్చాయి కదా. కొంచెం పెద్దగానే ఇచ్చారు, బ్యాక్ ఉన్నవి కూడా ట్రయాంగిల్ షేప్లో. ఓకే. చాలా బాగుందండి. ఇది వాళ్ళ దగ్గర కాసులు ఉన్నాయని చెప్పారనమాట. ఇవన్నీ రూపులు వేస్ట్ అవుతుంటే మేము ఇలా డిజైన్ చేసి డిఫరెంట్ కాంబినేషన్తో మనం ఇది పెండెంట్ ప్రిపేర్ చేసామన్నమాట. ఓకే. సో అంటే ఈ కాసులు ఈ రూపుల వరకు వాళ్ళు ఇచ్చినవి. ఇప్పుడు రూపులు జనరల్గా అందరు కొనుక్కుంటారు కానీ అది ఎన్ని గణం వాడతామో, సో డిఫరెంట్గా పెండెంట్ ప్రిపేర్ చేసామన్నమాట మేము ఇలాగా. ఓకే. స్వప్న గారు మిడిల్లో తీసుకున్న ఈ స్టోన్ కూడా గోల్డ్ షేడ్లోనే తీసుకున్నారు కదా, ఎందుకని? ఇది మనకు కాంబినేషను మనకు రూపులు ఎక్కువ ఎలివేట్ అవ్వాలి. మనం ఇక్కడ ఏదన్నా పెద్ద సైజ్ స్టోన్ యూజ్ చేసామనుకోండి మనకు స్టోన్ ఒకటే హైలైట్ అవుతుంది, మనకి ఈ గోల్డ్ రూపులు అనేది మనకు కనపడదు. ఓకే. సో మనం ఇది ఎలా యూజ్ చేసామంటే మనకు స్టోను కనపడాలి అండ్ రూపులు కనపడాలి. సో ఈ స్టోన్ సటిల్ కలర్ అయితే ఏమవుతుందంటే గోల్డ్ అనేది ఎలివేట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే. అండ్ మీకు ఇది స్టోన్ కూడా చూడండి, ఇది మేము కాంబినేషన్ అండ్ స్టైల్ ఆఫ్ పెండెంట్ని డిఫరెంట్గా యూజ్ చేసామన్నమాట స్టోన్ని. యాక్చువల్గా అయితే ఇది 2 స్టోన్స్ డిఫరెంట్ స్టోన్స్ అనమాట. సో దాన్ని 2 కలిపి జాయిన్ చేసి దాన్ని సైజ్ పెంచేసి దానికి రూపులతో జస్ట్ ఫ్రేమింగ్ ఇచ్చేసి ఒక సౌత్ సీ పర్ల్తో డ్రాపింగ్ ఇచ్చామన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది. మిడిల్ మొత్తం కూడా మనకి హోల్ గ్యాప్ ఉందన్నమాట. ఓకే.
సో చాలా డిఫరెంట్గా ఉందండి. సో మరి దీనికి ఏదైతే మ్యాచింగ్ తీసుకున్నారో అవే బీడ్స్ యూస్ చేశారు. ఇవి సఫైర్ బీడ్స్ ఇచ్చాము. అంటే కొంచెం కాంట్రాస్ట్ డిఫరెంట్ ఉండాలని ఇది ఇచ్చాము. జనరల్గా లేదు అంటే మనం గోల్డ్ చైన్లో అనే ఇది క్యారీ చేయొచ్చు. ఓకే, సో అంటే దీన్ని గోల్డ్ చైన్లో క్యారీ చేయొచ్చు, లేదు అంటే ఈ బీడ్స్ పర్టికులర్గా ఇవే బీడ్సా, లేదంటే మనకి డ్రాప్ కూడా ఇచ్చారు కదా, పర్ల్లో కూడా వాడచ్చా? పర్ల్స్లో కూడా ఇది కాంబినేషన్ చాలా బాగా సూట్ అవుతుంది. ఓకే, సో పర్ల్స్, గోల్డ్ చైన్, ఈ కలర్ సఫైర్ బీడ్స్ అని చెప్పారు కదా, సో ఈ 3 కలర్స్లో యూస్ చేయొచ్చు. మరి వేరే కాంట్రాస్ట్ బీడ్స్లో యూస్ చేస్తే బాగుంటుంది? జనరల్గా ఎల్లో ఏంటంటే గోల్డ్తో ఒకటే షైన్ అవుతుంది అనమాట. సో గోల్డ్ చైన్ ఒకటే చాలా బాగుంటుంది, లేదంటే పర్ల్స్తో చాలా బాగుంటుంది. ఇంకా ఓకే, పర్ల్స్, గోల్డ్ చైన్. ఓకే, చాలా బాగుందండి. సో రూపులతో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మరి దీనికి ఒకవేళ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసుకోవాలంటే ఎలా? జస్ట్ మనం ఈ రూపులు ఇచ్చేసి ఒక చిన్న సౌత్ సిపల్ హ్యాంగింగ్ ఇచ్చేయచ్చు. లేదంటే ఇలా ఎల్లో కలర్ సఫైర్స్ దీన్ని కొంచెం లైట్గా ఫ్రేమింగ్ ఇచ్చేసి ఒక చిన్న డ్రాప్ ఇచ్చినా సరిపోతుంది. ఓకే, సో రూపు ప్లెయిన్గా ఉంచవచ్చు, లేదు అంటే రౌండ్ అవుట్లైన్ కూడా సఫైర్తో ఇచ్చేసి డ్రాప్ లాగా ఇచ్చుకోవచ్చు. వావ్. సో దీనికి టోటల్గా అంటే రూపులు కస్టమర్స్వి. సో రిమైనింగ్ ఫ్రేమింగ్ కోసం ఎంత గోల్డ్ యూజ్ అయింది? మనకి 8 grams ఫ్రేమింగ్ యూజ్ అయింది. స్టోను ఇవన్నీ ఫ్రేమింగ్ అండ్ సౌత్ సిపల్ అన్ని కలిపి మనకి 8 grams 8 grams గోల్డ్లో మొత్తం టోటల్గా మనకి ఇంత పెద్ద పెండెంట్ అండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్బ్ అండి. అంటే మనం రెగ్యులర్గా చూసే పెండెంట్స్ కన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇవి రూప్స్ కూడా పర్టికులర్గా దీనికోసమే డిజైన్ అంటే సపరేట్గా చేయించినవి వాటిలా లేకుండా దీనికోసమే చేసి ఇలా మ్యాచ్ చేశారా అన్నట్లుగా ఉన్నాయి. చాలా బాగుంది. సో అంత మ్యాచ్ చేశారనమాట వాటిని. ఈరోజు చూపించిన 3 sets కూడా చాలా బాగున్నాయి. అంటే కస్టమర్ బేస్ అంటే వాళ్ళ చాయిస్ బేస్ చేసుకొని డిజైన్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మరి ఈరోజు మా సకల్ కోసం ఇంత మంచి డిజైన్స్ చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీలక్ష్మి. ఇదండి ఇవాళ నగానట్రా. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. మనకి మన కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలనే స్పృహ కూడా కాస్త తక్కువే. పేపర్లో అక్షరాలు కనపడకపోతేనో, వాహనం నడపడం ఇబ్బందిగా ఉంటేనో, దూరపు వస్తువులు కనపడకపోతేనో తప్ప వైద్య పరీక్షలకు వెళ్ళం. అలా వెళ్లేందుకు కూడా అనేక వాయిదాల తరువాతనే సిద్ధపడతాం. మా ఇంటి పక్కనే ఉండే వాళ్ళ అబ్బాయికి మెల్లకన్ను అదృష్టమన్న నమ్మకం చాలామందికి ఉంటుంది. ఆ అబ్బాయికి 25 ఏళ్లు వచ్చే వరకు కూడా ఆపరేషన్ చేయించలేదు. పెద్దవాడయ్యాక డాక్టర్ గారికి చూపిస్తే ఆయన బాగా కోప్పడ్డారు. అలాంటి వాళ్ళకి చిన్నతనంలో ఆపరేషన్ చేయకపోతే పెద్దయ్యాక కంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు కల్పన గారు అందమైన డెకరేటివ్ ట్రేని తయారు చేసి చూపిస్తానంటున్నారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్తే కల్పన గారు. నమస్తే సుజాత. కల్పన గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకేనండి, ఈరోజు మా సకులందరి కోసం ఒక ట్రేని తయారు చేసి చూపిస్తానన్నారు. అంటే డెకరేట్ చేసి చూపిస్తాను అన్నారు. అవునమ్మా. సో మరి మనం అది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? కార్డ్బోర్డ్, షైనింగ్ క్లాత్, కుందన్స్, బీడ్స్, రోజెస్, గ్లూ, లెగ్స్, పసుపు కుంకుమ కోసం దీపం అన్నమాట, కత్తెర. ఓకే అండి కల్పన గారు, మరి మనం ఈ ట్రేన్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? ఇట్లా కార్డ్బోర్డ్ రౌండ్ షేప్ తీసుకోవాలి సుజాత. సో మనం ఈ కార్డ్బోర్డ్ ని తీసుకోవడమే రౌండ్ షేప్ సర్కిల్ లాగా తీసుకోవాలి. ఇంకేదైనా సాటిన్ క్లాత్, ఏదైనా షైనింగ్ క్లాత్ ఓకే ఇట్లా మార్క్ చేసి. సో ఇది సిల్క్ క్లాత్ కదండి? సిల్క్ క్లాత్ అమ్మా. ఈ క్లాత్ ని తీసుకుంటున్నారు. ఇట్లా ఈ షేప్ తో మనం కట్ చేసుకోవాలి. ఓకే, మార్క్ చేసుకుంటారండి ఫస్ట్. సో మనం ఏదైతే మనం మార్క్ చేసుకోవడానికి తీసుకున్నామో పెన్ ని క్లాత్ పైన కార్డ్బోర్డ్ ని పెట్టి రౌండ్ గా మార్క్ చేసి. సో నేనైతే క్లాత్ కింద నుండి పెట్టేసి మార్క్ చేస్తారనుకున్నాను. వావ్, సేమ్ ఎగ్జాక్ట్ గా ఇలాంటి మార్క్ చేసుకున్నామండి దీనికి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. సో మీరు ట్రేకి తయారు చేయకుండా ఇలాంటి కార్డ్బోర్డ్ కి తయారు చేయాలని ఎందుకు అనుకున్నారు? ఫ్యాన్సీగా లుక్ ఉంటుంది కదా. ఓకే, ట్రే అయితే స్క్వేర్ లోనే దొరుకుతుంది కాబట్టి. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తారు? ఇట్లా అతికించాలన్నమాట గ్లూ పెట్టి. ఇప్పుడు మనం ఇటువైపు అయితే పెన్ మార్క్ చేసాం కాబట్టి అది కనబడకుండా వెనక వైపుకి తిప్పి మనం గ్లూతో దీన్ని పేస్ట్ చేయాలండి. ఓకే అండి, అతికిచ్చేద్దామా మరి? ఇట్లా అతికించిన టైం పడుతుంది. నేను అతికించిన తీసుకొచ్చాను.
ఓకే ఓకే. అతికించిన తర్వాత ఎంతసేపు ఉంచాలి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది అన్నమాట. మనం కుందన్స్ అన్ని పెట్టేసరికి కదిలిపోతుంటది అన్నమాట క్లాత్. ఓకే ఓకే. అట్లా. సో బాగా అతికి కొంచెం గట్టిగా ఉండాలి అనుకునేప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలాగే అతికించి అలాగే పెట్టాలటండి. కాబట్టి కల్పన గారు ఇంకో పీస్ తీసుకొచ్చారు, మనం దాన్ని ఇచ్చేద్దాం. చూడు సుజాత, నేను లేస్ పెట్టి ఇట్లా అతికించి తీసుకొచ్చాను. ఆరిపోయింది మొత్తం. లేస్ కూడా అతకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎంత టైం తీసుకుంటుంది? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మళ్ళీ క్లాత్ పెట్టిన తర్వాత క్లాత్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి లేస్ పెట్టాలి. ఓకే ఓకే. సో మొత్తం ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి పట్టుగానే ఇమ్మీడియట్ గా డెకరేట్ చేసేసేయాలని కూడా అనుకోకండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇప్పుడు మనం కుందన్స్. దేన్ని బేస్ చేసుకుని అలా కుందన్స్ పెడతారండి? మొత్తం సర్కిల్ అంతా కూడా సర్కిల్ అంతా పెట్టేస్తాం అమ్మా. ఇట్లా ఇట్లా రౌండ్ అప్. సో సర్కిల్ అంతా కూడా ఇట్లా రౌండ్ గా పెట్టేస్తాం. డెకరేట్ చేసుకుందాం. ఓకేనండి, అలా పెట్టేసుకుందాం మనం కుందన్స్. చూడు సుజాత, ఇట్లా కుందన్స్ అన్ని పెట్టాక ఇట్లా రోజెస్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఇట్లా చేతితో చేసిన రోజెస్ ఇవి కూడా. ఇక మనం ఏదైనా ఫ్లేవర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. అట్లా ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా ఈ దీపం పెట్టుకోవాలన్నమాట. ఒక సైడ్ దీపం పెట్టుకోవాలి. ఇట్లా చిన్న పసుపు, అది పసుపు వేయడానికండి. కుంకుమ ఇట్లా అన్ని అంటించాలి. సో 3 అంటించాలి. ఓకే. సో ఈ ట్రే నిజంగా అయితే చక్కగా పూజలు ఆ టైంలో అయితే ఇంకా బాగా కనబడుతుంది. బాగుంటుంది అమ్మ. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా బాగుంటుంది. సో ఇలా కింద పెట్టడానికి యూజ్ అవుతుందండి ఇది? పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని కింద ఇక్కడ లెగ్స్ ఇట్లా పెట్టాలన్నమాట. ఇక్కడ స్టాండ్ ఇస్తారు. ఇట్లా 3 లెగ్స్ ఇట్లా అతికించాలన్నమాట ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకోవాలి. దీని తర్వాత మనం ఇంకా ఇట్లా మోతీస్ అన్ని పెట్టాలన్నమాట. ఇట్లా కుట్టాలి చేతితో. దీనంతా. సో ఇది దీనికి ఏమైనా డెకరేట్ చేస్తారండి? దీనికి కూడా కుందన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. రౌండ్ అప్ కుందన్స్ అన్ని పెడదామా మరి? పెడదాం. మన క్రియేటివ్ ఇంకా మనం ఏమైనా చేసుకోవచ్చు. సో మనకి ఇంట్రెస్ట్ ని బట్టి మనం ఎంత డెకరేట్ చేసుకోగలమో అంతవరకు డెకరేట్ చేసుకోవచ్చండి. సో జనరల్ గా అందరూ వెండి ప్లేట్లు, అందులో ఇవన్నీ ప్లేట్స్ అవన్నీ అరేంజ్ చేసుకుంటారు. కానీ అలాంటిది లేని వాళ్ళు కూడా ఎంత అంటే వెండి ప్లేట్స్ కన్నా కూడా ఎక్కువ అందంగా కనబడేలాంటి ఇలాంటి ట్రేస్ ని అలంకరించుకుంటే ఇంకా బాగుంటుంది. దీని కిందంతా ఇక ఇట్లా బీడ్స్ అంతా కుట్టాలన్నమాట. దీని కిందకి హ్యాంగ్ అయ్యేలాగా, రౌండ్ హ్యాంగ్ అయ్యేలాగా మొత్తం కుట్టాలి. ఇవన్నీ ఆర్లే కదా, మనం ఇది కదిలిస్తే మన అన్ని ఊడిపోతాయి అన్నమాట. నేను తయారు చేసి తీసుకొచ్చాను, చూపెడతాను. ఓకే అండి, చూపించండి. చూడు సుజాత, నేను తయారు చేసి తీసుకొచ్చాను. వావ్. సో ఇది కుంకుమ, ఇది పసుపు, ఇది కుందు, దీపపు కుందు, అలాగే రోజెస్ అంతా కూడా ఇందాక మనం ఎలా అరేంజ్ చేసుకున్నామో దీనికి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ డెకరేషన్ ఈ సర్కిల్ అండి. ఓకే, ఇది కూడా. సో మీరు ఇందాక చెప్పింది ఇలా మొత్తం పూసలతో అన్నమాట. ఇంకా వెనక అవుతుంది, వెనక చూసే చూడు లెగ్స్. ఓకే. సో కార్డ్బోర్డ్ కి లెగ్స్ అంటే ఏ గ్లూ పెట్టినా, ఎంత స్ట్రాంగ్ గ్లూ పెట్టినా ఇది అతుక్కోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఆల్రెడీ అతికించి చూపించారు మనకు కల్పన గారు. ఇది ఆరడానికి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఓపిక్గా వెయిట్ చేయాలి దానికోసం మాత్రం. సో దీపపు కుందు ఉంది, పసుపు గిన్నె ఉంది, అలాగే కుంకుమ బాక్స్ కూడా ఓపెన్ చేయడానికి ఉంది. సరే, చాలా బాగుందండి. ఓకే అండి, మరి మా సకులందరి కోసం చక్కటి ఐటమ్ ని ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సకులు, చూసారు కదా కల్పన గారు ప్రిపేర్ చేసిన అందమైన డెకరేటివ్ ఐటమ్. చాలా బాగుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మన ఇంట్లో ఇలాంటివన్నీ మిగిలిపోయి ఉంటాయి. అలాగే ఇలాంటి స్పెషల్లీ కుందులు అలాంటివి అయితే నోములు వ్రతాలప్పుడు ఎవరో ఒకరు మనకి ఇస్తూనే ఉంటారు కాబట్టి ఈ చిన్న బాక్సెస్ కూడా దొరుకుతాయి. కాబట్టి వెంటనే ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. వైద్య రంగంలో అనేక నూతన పరిశోధనలు, కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. చాలా చిన్న శస్త్రచికిత్స ద్వారా కళ్ళజోడు ధరించాల్సిన అవసరాన్ని లేకుండా చేస్తున్నారు వైద్యులు. బడికెళ్లే పిల్లలు కూడా నేత్ర సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.
ప్రతి పాఠశాలలోని పిల్లలకి నేత్ర పరీక్షల్ని నిర్వహించాలి. కొంతమంది స్త్రీలు కళ్ళకి అద్దాలు పెట్టుకునేందుకు ఇష్టపడరు. గ్రామాల్లో అలా అద్దాలు పెట్టుకునే స్త్రీలని ఎగతాళి చేసే సంస్కృతి ఇంకా కొందరిలో మిగిలే ఉంది. మనం తినే ఆహారం ద్వారా కూడా కంటి జబ్బుల్ని కొంతవరకు అరికట్టవచ్చని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ పౌష్టికాహార కొరత ఉండే మన దేశంలో కంటి జబ్బుల నివారణకే ప్రత్యేక ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పండి? ఏది ఏమైనప్పటికీ మన దేశంలో కూడా కంటి చూపును కాపాడుకోవాలన్న తపన, స్పృహ మెల్లిగా పెరుగుతూ ఉంది. కంటి చికిత్సకు సంబంధించి ప్రస్తుతం ఎన్నో అధునాతన చికిత్సలు, పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయంటున్నారు. ఈ ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు నేత్రదాన ఆవశ్యకతపై మనందరిలో మరింత అవగాహన పెరగడం ఎంతైనా అవసరం. మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.